హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మినాని. ఈరోజు టీఎఫ్ అప్డేట్స్లో మామూలు అప్డేట్స్లో ఏమన్నా అన్ని బ్లాస్టింగ్ అప్డేట్లే. ఒకటి, ఆరెంజ్ మూడోసారి రిలీజ్ అయినా సరే ఓరమాస్ కలెక్షన్లు. ఇక ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారికి సంబంధించి ఒక సినిమా గురించి ఏదైతే ఇప్పటికే అది ప్యాన్ వరల్డ్ సినిమా అని చెప్పి ప్రొడ్యూసర్లు మైత్రి వాళ్ళు ఇప్పుడు ఒక రకమైన వైప్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక ప్యారడైజ్ నుంచి కూడా ఒక సాంగ్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం పెద్ది నుంచి సెకండ్ సింగిల్ మాత్రం ఓచకోత అంటున్నారు. సో ముందుగా ఆరెంజ్ రిలీజ్. ఇప్పటికీ ఆ సినిమాని 3 సార్లు రిలీజ్ చేశారు భయ్య. ఆ కొన్నోడు ఎవడో కానీ నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడల్లా సరే ఆరెంజ్ రిలీజ్ చేయడం, కలెక్షన్ కొనడం. అదేదో పాపం నాగబాబు గారికి అప్పుడే ఆ రేంజ్ కలెక్షన్స్ ఇచ్చుండ్రే చాలా వరకు నాగబాబు గారు అనుకోవడం కానీ సూసైడ్ వరకు వెళ్ళి ఉండరేమో. కానీ ప్రజెంట్ మాత్రం మూడోసారి రిలీజ్ అయినా సరే అదే రకమైన ర్యాంపేజ్ ఉందంటే కలెక్షన్లో ఒక కల్ట్ క్లాసిక్ అని రుద్రం కాదు, నరాలకు ఎక్కించారు భయ్య. నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు. 10 ఏళ్ల క్రితం వచ్చిన ఒక డిజాస్టర్ సినిమాని ఎలా రుద్దామంటే మామూలు కదన్నా. అంటే ఇది ఏదో రామ్ చరణ్ గారి అభిమానులకు లేదంటే మెగా ఫ్యామిలీ అభిమానులకు కాదు, ఇది కంప్లీట్గా మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగుదేశం ప్రతి ఒక్కటిని కూడా ఆకట్టుకునే సినిమా అయిపోయింది ఇప్పుడు ఆరెంజ్ సినిమా. ఆరెంజ్ రిలీజ్ అంటే యూత్ మాత్రం వెళ్తాను అనుకున్నాను. నిన్న షోకి మిడిల్ ఏజ్ వాళ్ళు చూసి అమ్మ అంటే ఈ సాంగ్స్కి ఆ సినిమాకి ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు జనాలు అని ఫీల్ వచ్చిందన్న. నిజంగా చాలా ఫేర్ ముందు వచ్చేసింది, ఒక 10-16 సంవత్సరాల క్రితం వచ్చేసి తప్పు అయిపోయింది. కానీ ఈ జనరేషన్లో ఈ టైంలో పడుంటే భయ్య సినిమా ఆరెంజ్ 1000 కోట్ల సినిమా. అంటే కల్ట్ క్లాసిక్ అంటే నేను ఏదో అనుకున్నాను. కానీ మూడోసారి రిలీజ్ అయినా సరే మొదటిసారి రెండోసారి కంటే ఎక్కువ కలెక్షన్ కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక అక్షయపాత్రలో తయారైంది. అప్పుడు అతను ఎవరో కానీ రిలీజ్ చేస్తాను అతను ఎవరైతే కానీ అఫిషియల్గా ఈ రిలీజ్ చేసిన వ్యక్తి మాత్రం ఒక అక్షయపాత్ర దొరికినట్టే ఆరెంజ్ సినిమాతో. మామూలు వచ్చుకోదు కాదన్న. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ నాకు ఈ సినిమా 3 సార్లు రిలీజ్లో దాదాపు 14 నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసిందంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా రేంజ్ అంటే. ఇంకొక 10, 20, 30 ఇంకొక 4-5 జనరేషన్ల తర్వాత కూడా రిలీజ్ అయినా సరే నాకు తెలిసి ఇదే ర్యాంపేజ్ ఉంటుంది. ఆరెంజ్ సినిమాకి పెద్ద అసెట్ సాంగ్స్. ఆ సాంగ్స్ ఎప్పుడు విన్నా సరే యునానిమస్గా ఎవరైనా చేయకొట్టాల్సిందే, ఎప్పుడు విన్నా సరే బోర్ కొట్టం. ఇక సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే అప్పుడు కొద్దిగా ఎక్కలేదు, కానీ మగధీర ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు అంటే ప్రేమ కొంతకాలం ఉంటుందనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మాత్రం చాలా గట్టిగా ఎక్కిందన్న. ఎంత ర్యాంప్ చేస్తున్నారంటే థియేటర్లో కొన్ని చోట్ల, అంటే ఇది కొద్దిగా బాధ అనిపించవచ్చు, ఏవైతే కొత్త చిన్న సినిమాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటిని తీసి మరీ ఆరెంజ్తో రీప్లేస్ చేస్తున్నారంటే ఆరెంజ్ అనే సినిమా ఒక ఎమోషన్గా ఉండిపోయింది ఇప్పుడు యూత్కి. ఎప్పుడు రిలీజ్ అయినా సరే అసలు సమయం సందర్భం లేకుండా సడన్గా, అంటే ఇప్పుడు రిలీజ్ అంటే భారీ ప్లానింగ్లు, దానికి కూడా ప్రెస్ మీట్లు ఏవో పెడుతున్నారు. అలాంటి హడాబడి ఏదీ లేకుండా జస్ట్ రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా రిలీజ్ అంతే. ఆ ఒక్క టాక్తో క్లియర్గా ఎలా ఉందంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళు అయితే మాత్రం కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కడు ఆరెంజ్ రిలీజ్ అంటే ఇంకా అది ఒక ఫెస్టివల్ ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ రేంజ్ ఆఫ్ ర్యాంపేజ్ మాత్రం నిజంగా 2010లో రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ఊహించుండరు. అసలు పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్, ఇది మామూలు డిజాస్టర్ కాదు. అలాంటి సినిమా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి, సినిమాని రిలీజ్ చేస్తున్న వాళ్ళకి కనకవర్షం కురిపిస్తుందంటే మాత్రం అది నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. యునానిమస్గా అసలు ఈ సినిమాకి ఫ్యాండమ్స్తో సంబంధం లేదు భయ్య. అంటే ఫీల్ అయ్యే హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరెంజ్ రిలీజ్ అంటే ఏదో ఒక షో ఖచ్చితంగా చూడాలి. సింగిల్ అయినా మింగిల్ అయినా డేటింగ్లో ఉన్నా ఏదైనా సరే ఆరెంజ్ రిలీజా అబ్బా సాంగ్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఆ కాన్సెప్ట్ కోసం చూడొచ్చురా. నిజంగా భాస్కర్ గారు పాపం, డైరెక్టర్ భాస్కర్ గారు అప్పట్లో కానీ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే అసలు ఆయన రేంజ్ వేరు. ఇలాంటి కథలు ఇంకెంత డిఫరెంట్ లవ్ స్టోరీలు వచ్చేవో. కానీ పాపం ఆయనకి అంత అదృష్టం లేదు. ఆయన కూడా అదే ఫీల్ అవుతారు అనుకోండి. ఎందుకంటే ఈ నా కొడకలు అప్పుడే బ్లాక్ బస్టర్ చేస్తుంటే దీనికి మించిన సినిమాలు తీసేవాడిని కదా అని ఫీల్లో ఉంటాడు. కానీ ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. ఆరెంజ్ సినిమా విషయంలో మాత్రం నాకు తెలిసి ఇంకొక 5-6 జనరేషన్స్ మారిపోయినా సరే ఆరెంజ్ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఇలాంటి ఓర్చుకోత ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇది మళ్ళీ బొగ్గు పూసేస్తారు బాబు. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, క్లోజప్లో ఎన్టీఆర్ గారిది ఒక ఐ మాత్రం కనిపిస్తే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు ఏంటర్ బాబు మళ్ళీ బొగ్గే మొత్తం పూసేస్తున్నా, ఎన్టీఆర్ గారిని కూడా వీడు బ్లాక్ అండ్ వైట్లోనే చూపిస్తారని చాలామంది అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఫుల్ కలర్లో ఉండబోతుందంట. అంటే ఇప్పుడు సల్లార్ కానీ, కేజీఎఫ్ 2 కానీ సినిమా మొత్తం ఒక టైప్ ఆఫ్ ఒక కలర్ గ్రేడింగ్ ఉంటుంది.
కానీ ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ ఫుల్ కలర్లో ఉంటుందంటే ఎలాంటి బాధపడకండి. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో లాస్ట్ టైం ఎన్టీఆర్ గారి పిక్స్ కొన్ని జ్యువెలరీ యాడ్స్ అవి చేసేటప్పుడు ఏంట్రా ఎన్టీఆర్ గారు ఏంటి ఇలాగైపోయారు, లుక్ మొత్తం పాడైపోయిందా ఏదేదో అనుకున్నాను. కానీ నేను కూడా చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ప్రశాంత్ నీల్. ఏంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తున్నాడు, అసలు ఎలా చూపిస్తాం అనుకుంటున్నాడు, అసలు డాన్ అంటున్నాడు ఇంత లీన్గా చేసేసి ఇంత బక్కగా చేసి ఏంటి మొత్తం లాగేసినట్టు అయిపోయారు ఎన్టీఆర్ గారు ఏదో ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లుక్స్ చూస్తుంటే అన్న మన ఎయిర్పోర్ట్ లుక్స్ ఎరక్కుమేసాడు భయ్య. ఎలా ఉన్నాడంటే అదే చెప్తున్నాను కదా, మనకు కొద్దిగా మన సినిమా లవర్స్కి కొద్దిగా తొత్తర ఎక్కువ, షుగర్ ఎక్కువ. అసలు డైరెక్టర్ ఏమనుకుంటాడో ఆడి కాన్సెప్ట్ ఏంటో మనం ఏదో అర్థం చేసుకోకుండా ఎన్టీఆర్ గారు ఏంటి ఎలాగైపోయారు, లుక్ బాగాలేదు అది ఏదో వాగేసాం. కానీ అలా వాగినందుకు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరికీ క్షమించడం అడుగుతున్నా భయ్య. ఇప్పుడు ఎన్టీఆర్ గారు లుక్ చూస్తుంటే కొత్త చెక్కేసేలా ఉన్నారు, మామూలుగా లేదు. ఆ లుక్ ఏంటి భయ్య, బియర్డ్ కానీ ఆ హెయిర్ కానీ పర్ఫెక్ట్ లుక్. అంటే ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్, అది అందరికీ తెలిసిన విషయం. ఆయన కూడా అఫిషియల్గా చెప్పాడు చిరంజీవి గారికి జూనియర్ ఎన్టీఆర్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని. సో ఆ ఫ్యానిజం మొత్తం నాకు తెలిసి ఈ లుక్తోనే. వన్స్ ఎప్పుడైతే ఎన్టీఆర్ సినిమా నుంచి లుక్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుద్దో సోషల్ మీడియా తగలపడిపోద్ది. అసలు ఈ పాటికి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి, ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఇది మే 1st అయితే రిలీజ్ చేయబోతున్నారు. మేలో ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రాబోతుంది అనే విషయం అయితే అంటే ఎన్టీఆర్ గారి అభిమానులకు మాత్రం ఈ సినిమా సంథింగ్ స్పెషలే. ప్రొడ్యూసర్లు చెప్పే విధానం కానీ ఆ సినిమా కాన్సెప్ట్ కానీ ఇది ఒక మన 1970sలో వచ్చిన ఒక క్రిమినల్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక కింగ్ తాలూకు చరిత్ర అని మనకి ఏదైతే తెలుస్తుందో అవన్నీ ఊహించుకుంటుంటే ఆ ఎన్టీఆర్ గారి గెటప్ ఇప్పుడు చూస్తుంటే పర్ఫెక్ట్ గెటప్ అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ప్యారడైజ్ ఈ సినిమాకి వస్తున్న క్రేజ్ నాని ఎంటైర్ కెరియర్లో ఏ సినిమాకి లేదు భయ్యా. దసరా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓడలతో నాని గారు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు, అదే ప్యారడైజ్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాని నుంచి నాని గారు లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేసి ఆ కాన్సెప్ట్ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా యునానిమస్గా టాలీవుడ్లో ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది. ప్యారడైజ్ అంటే ఇంకా ఎలా ఉందంటే అది ఎప్పుడు రిలీజ్ అయినా సరే షూర్ షాట్ బ్లాక్ బస్టరే. ఏదో కొత్తగా ఏదో కాన్సెప్ట్ తీసుకుని వస్తున్నారు శ్రీకాంత్ ఓడల నాని గారు. ఆయన ఎంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎంతమంది పరిచయం చేశారో ఆయనకి తెలియదు కొన్ని రోజులు పోతే. సో ఇప్పుడు ఆ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది. షేర్ ఆగయ్య అని చెప్పి ఒక సాంగ్ అయితే ఇప్పుడు అంటే మరికొన్ని రోజులు ఒక 2-3 వీక్స్ కూడా హార్డ్లీ అయితే ఒక 10 days లోపే రాబోతుంది అనే విషయం మాత్రం నానిగారి అభిమానులకి పండగ భయ. ఎందుకంటే అసలు నానిగారి కెరీర్ ఎక్కడ అష్టాచమ్మ, ఎక్కడ ప్యారడైజ్, ఇది కదా సక్సెస్ అంటే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కొంతమంది టెక్నీషియన్స్కి ఇండియాకి పరిచయం చేస్తున్నారంటే నాని భయ్య నీకు హ్యాట్స్ ఆఫ్ భయ్య. నాకు తెలిసి ఈ ప్యారడైజ్ సినిమాతో ఇప్పుడు ఈ సినిమాని జియో స్టూడియో వాళ్ళు ఎవరైతే దురంధర్ సినిమాని ఇండియా వైడ్గా రిలీజ్ చేశారో ఇప్పుడు దురంధర్ 2 కూడా రిలీజ్ చేయబోతున్నారో వాళ్ళే ఇప్పుడు నాని సినిమాని కూడా హిందీలో డైరెక్ట్గా రిలీజ్ చేయబోతున్నారంట. అంటే ఫస్ట్ టైం నాని సినిమా డైరెక్ట్ హిందీలో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుందనే విషయం అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. కానీ నాకు ఈ సినిమా మాత్రం ఒక పాత్ బ్రేకింగ్ సినిమా వద్దు భయ్య. ఒక మోహన్ బాబు గారు కానీ ఒక సంపూర్ణేష్ బాబు గారు కానీ కొన్ని ఇంకా గెటప్లు ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ చేస్తుంటే ఏంట్రా శ్రీకాంత్ ఓడలో ఏం చేస్తున్నాడు అని ఫీల్ వస్తుంది. అసలు దసరా సినిమా ఇంటర్వల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ కానీ చూసేటప్పుడు మనకి ఎలాంటి ఫీల్ వచ్చిందో ఇప్పుడు ఈ ప్యారడైజ్ సినిమాలో ప్రతి 10 నిమిషాలకి అలాంటి గూస్ బూమ్స్ పడతాయంట. ఇది డైరెక్ట్గా నాని గారు ఓపెన్గా చెప్తున్నారు. నాని గారు కొన్ని సినిమాల గురించి చెప్పిన ప్రతిదీ కూడా నాకు హిట్ 3 తప్పించి ఆయన తీసుకున్న ప్రతి ఒక్క జడ్జిమెంట్ కూడా బ్లాక్ బస్టరే. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్న నాని గారి నుంచే ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ పడుతున్నాయంటే ప్యారడైజ్ సినిమా టైంకి థియేటర్లో శవాలు లేస్తాయి.